పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అమ్మా, ఈ వాయుపుత్రుడు భీముడు ఉన్నాడే, మహాబలవంతుడు. ఇతను ఎవరితోనైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో అది కనపడుతోంది ఇవాళ. నిజంగా కానీ యుద్ధానికి వెళ్తున్నాడా ఏమిటి? తనంత తానే యుద్ధానికి వెళ్ళిపోతున్నాడా? ఎవరితోనన్నా మీరు పంపించారా అని అడిగాడు. అంటే అడిగేటప్పుడు కూడా ప్రజ్ఞ చూడండి. భీముడు తొందరపడి ఎవరితోనన్నా యుద్ధానికి వెళుతున్నాడా అంటే తమ్ముడు కాబట్టి అన్నగారిగా పెద్దరికం. తొందరపడి ఎవరితోనన్నా యుద్ధం చేసేస్తే వీళ్ళు పాండవులు, భీముడు తప్ప ఎవరు చంపగలరు అన్న మాట వస్తుంది అక్కడ. అందుకని తనే నిర్ణయం చేసుకున్నాడా? అమ్మా మీరు పంపించారా? మీరు పంపిస్తే బాగా ఆలోచించి పంపిస్తారు. తల్లి యొక్క ప్రజ్ఞ మీద నమ్మకం, తల్లి మీద గౌరవం. ఏకకాలమునందు ఎన్నిటిని పట్టుకుని ఆవిష్కరించాడు. సరే, తల్లి అప్పుడు అన్ని విషయాలు చెప్పింది. చెప్పిన తర్వాత బకాసుర సంహారానికి బయలుదేరాడు భీముడు. బకాసురుణ్ణి వధించాడు. అయిపోయిన తర్వాత ద్రుపదపురానికి పాండవులు బయలుదేరారు. ఎందుకని అంటే వాళ్ళకు ఒక వార్త తెలిసింది. అర్జునుడికి మాత్రమే పత్ని కాగలిగినటువంటి కన్యకామణి అగ్నిహోత్ర కుండము నుంచి ఆవిర్భవించాలనేటటువంటి సంకల్పంతో ద్రుపద మహారాజు గారు చేసినటువంటి యజ్ఞమునకు ఫలితముగా ఒక పిల్ల యజ్ఞకుండము నుండి పుట్టి యవ్వనంలోకి ప్రవేశించింది. ఆమె పేరు యాజ్ఞసేని. ఆమెయే కుంతి, ఆమెయే ద్రౌపది. ద్రుపద మహారాజు కూతురు కాబట్టి ద్రౌపది. ఆమెయే కృష్ణ అన్న పేరు పొందింది. అటువంటి ఆ ద్రౌపదీదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? మరి అర్జునుడు భక్త అవుతాడంటే పాండవులు మరణించారని కదా లోకంలో. అంటే ఆయన పురోహితుడు చెప్పాడు, ఏం బెంగలేదు, ఖచ్చితంగా పాండవులు బ్రతికుంటారు. ఆయన సిద్ధాంతం ఆయనకుంది, ఆయన నమ్మకం ఆయనకుంది, ఆయన శకునం ఆయనకుంది. కాబట్టి ఉన్నారు పాండవులు, ప్రకటించు స్వయంవరం, వస్తారు ఎక్కడున్నా అన్నాడు. కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. కాబట్టి అందరు అక్కడికి వెళుతున్నారమ్మా అని ద్రుపదపురం వైపు నుంచి వస్తున్న బ్రాహ్మణుడు ఒకడు వీళ్ళున్న ఇంటి దగ్గరికి వచ్చి చెప్పాడు. ఈ వార్త తెలిసి కుంతీదేవి వాళ్ళు కోరుకుంటున్నది ఇదే కదూ, బంధుబలం కావాలి. ఇప్పుడు బంధుబలం కావాలి అంటే ద్రుపద మహారాజు గారితో ఇప్పుడు కుంతీదేవి వియ్యం అందాలి. ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె అర్జునుడికి భార్య కావాలి ద్రౌపదీదేవి. అయిందనుకోండి, ద్రుపదుడు వీళ్ళకి మామగారు అవుతాడు. మామగారు అయ్యాడనుకోండి, ఆ కాలంలో ద్రుపద మహారాజు గారు చాలా బలమైనటువంటి మహారాజు. అన్నిటినీ మించి ఆయన తపస్సు చేసి ద్రౌపదీదేవిని మాత్రమే కాదు దృష్టజ్యుమ్నుణ్ణి కూడా పొందాడు. ఆ దృష్టజ్యుమ్నుడు ద్రోణ వధకు కారకుడవుతాడు. ద్రోణుణ్ణి చంపగలిగిన వీరుడు కావాలంటే వచ్చాడు దృష్టజ్యుమ్నుడు. కౌరవ పక్షం యొక్క ప్రాపున ఉంటాడు ద్రోణాచార్యుల వారు. రేపు తన కొడుకులకు పెద్ద అండ, ఒక గొప్ప వీరుడు బావమరిదిగా దొరుకుతాడు. బావమరిది ఎప్పుడు బతకగోరుతాడు కదా లోకంలో సామెత. గొప్ప బలమైనటువంటి బావమరిది వస్తాడు, బలమైన మామగారు వస్తారు. వాళ్ళ దృష్టికోణం ఎప్పుడు ఎలా ఉంటుంది? తన వారిని రక్షించుకోవాలి, వాళ్ళ అల్లుడిని కాపాడుకోవాలి, మా బావగారిని కాపాడుకోవాలి అని ఉంటుంది. తన బిడ్డలకి ఒక గొప్ప బంధుగణం ఏర్పడుతుంది. ఇది సరి అయిన అదును. పైగా అర్జునుడు కోసమే బిడ్డని కన్నాడు. అర్జునుడికి భార్య కాగలిగిన బిడ్డ అని సంకల్పం చేశాడు యజ్ఞం చేసినప్పుడు. కాబట్టి వెళ్ళాలి. కుంతీదేవి బయలుదేరింది మెల్లిగా. ద్రుపదపురం అంటే అకస్మాత్తుగా చేరుకునేది కాదుగా, చాలా దూరం నడిచి వెళ్ళాలి. వ్యాస భగవానుడు కనపడ్డాడు. కనపడి ఒక మాట చెప్పాడు, మీరందరూ కూడా ఇప్పుడు ఆ ద్రుపదపురానికి బయలుదేరారు, అక్కడ స్వయంవరం జరుగుతోంది అని. నేను మీతో ఒక్క మాట చెప్తాను, మీరు వెడుతున్నటువంటి కార్యక్రమము తప్పకుండా సఫలీకృతమవుతుంది. ఎందుకు సఫలీకృతమవుతుందో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాడు వ్యాసుడు, అంతకన్నా ఎక్కువ చెప్పడు. ఆమె 5గురికి భార్య అవుతుందన్న మాట అక్కడ చెప్పకుండా ఏమన్నాడంటే, ధర్మరాజు గారు ఇక్కడ ఉన్నాడు కదూ, ఈ కారణం చేత మీరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వస్తుంది. మిమ్మల్ని పాడు చేయగలిగిన వాడు ఉండడు. ధర్మము ధర్మరాజు కాబట్టి ఆయన ఉన్న చోట ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటూ, ధర్మసుతుడు ఉన్న చోటను ధర్మమునకు హాని కలదే దారుణి అయినన్ ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నెగుడు నది వినీతాత్ములరై. ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ లోకంలో ధర్మానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆయన కష్టము కానివ్వండి, సుఖము కానివ్వండి, ఆయన సుఖము వలన సుఖము కాదు, కష్టము వలన కష్టము కాదు,
ఆయనకి సుఖము కానీ కష్టము కానీ దేని చేత నిర్ణయింపబడుతుందంటే ధర్మము చేత. రామాయణంలో రాముడికి అంతే. నేను ధర్మానుష్ఠానం చేశానా లేదా ఇవాళ, నేను ధర్మం తప్పకుండా బతికానా, సంతోషంగా ఉంటాడు. ఆయన అంటూ ఏడవవలసి వస్తే ఎప్పుడు ఏడుస్తాడంటే ధర్మం తప్పితే. భిక్షాటన చేసి బతికానా, కావచ్చుగాక కష్టం వచ్చింది, ధర్మం తప్పలేదుగా, సంతోషంగా ఉంటాడు. సార్వభౌముడు అయ్యాడు, యువరాజు అయ్యాడు, అందుకు సంతోషపడిపోడు. ధర్మం తప్పకుండా అయ్యానా లేదా, సంతోషిస్తాడు. ఆయన ఏడవవలసి వస్తే ధర్మం తప్పితే ఏడుస్తాడు. ధర్మరాజు ఉన్న చోట ఎప్పుడూ ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట సంతోషం లేకపోవడం ఉండదు. నేను ఇలా అన్నానని ధర్మం సంపాదించాం కదా అనుకుని మాత్రం వదిలిపెట్టకండి. ధర్మం ఎప్పుడూ అనుష్ఠిస్తూనే ఉండాలి. ఇన్నాళ్ళు ధర్మం పాటించాను కదా అన్నమాట కుదరదు. ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూనే ఉండాలి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా ప్రయాణం మొదలుపెట్టామనుకోండి, ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే కొంత ద్రవ్యాన్ని పెట్టిలో పెట్టుకొని కొంత ద్రవ్యాన్ని జేబులో ఉంచుకుంటాడు, జేబులో ఉంచుకుపడుకుంటాడు. ఎందుకని అంటే ఏ కారణం చేతనైనా పెట్టిపోయిందనుకోండి, తాను వెళ్ళవలసిన కార్యం జరపడం సాధ్యం కాకపోవచ్చు, కానీ కనీసంలో కనీసం తాను మళ్ళీ గబగబా వెనక్కి రావడానికి ద్రవ్యం ఉండాలా. వెనక్కి రావడం అనేటటువంటిది దేనివల్ల సాధ్యం అవుతుంది? జేబులో డబ్బు ఉంటే డబ్బు వెనక్కి తనని క్షేమంగా తీసుకురావడానికి కావలసినటువంటి సహకారముగా మార్పు చెందుతుంది. అతను రావడానికి 2 రోజులు పడుతుంది. కావలసిన టిక్కెట్టు కొనుక్కొని రైలు ఎక్కడానికి కావలసిన స్థితిగా మారింది. ఆ 2 రోజులు అన్నం తినడానికి, కొనుక్కోవడానికి, కడుపు నింపుకోవడానికి కావలసిన ఉపకరణముగా మారింది. అంటే డబ్బు మార్పు చెంది అతను తిరిగి రావడానికి ఉపయోగపడింది. డబ్బు మార్పు చెంది వచ్చే వరకు అన్నం తినడానికి ఉపయోగపడింది. పెట్టి పోలేదనుకోండి, ఆ డబ్బు అతను లక్ష్యం చేరుకున్న తరువాత అతని కార్యక్రమములు కొనసాగడానికి ఎప్పుడెప్పుడు ఏది కావాలో దానిగా మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెంది కాపాడుతూ ఉంటుంది. ధర్మం అంతే. నువ్వు పట్టుకున్న ధర్మం నీకు ఆపద వస్తున్నప్పుడు నీకు ఏ రక్షణగా నిలబడాలో ఆ రక్షణగా మారుతూ ఉంటుంది. అందుకే పాండవులకి ఆపద వచ్చినప్పుడు రక్షణగా ఏది మారుతుంది అంటే దైవ సహాయము అంటాం. దైవ సహాయముగా మార్పు చెందేది వాళ్ళ ధర్మం. ధర్మం ఉంది కాబట్టి ఈశ్వర సహాయముగా మారి కాపాడబడుతూ ఉంటారు. అందుకని ఒకనాడు చేసి ఒకనాడు వదిలిపెట్టేశావు ధర్మాన్ని, అప్పుడు నువ్వు వదిలిపెట్టేసిన విషయాన్ని కూడా ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే ధర్మము ఒకనాడు చేసి ఒకనాడు వదిలేది కాదు, ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకునే ఉండాలి. అప్పుడే అది మనని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఎంత గంభీరమైన మాట అంటున్నాడండి. అలా పాండవులు ఎవరికి వారు పట్టుకున్నారు కాబట్టే ఎవరికి వారు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు. ఎన్ని ఆపదలు కల్పించినా బయటకు వస్తూ ఉంటారు, ఆశ్చర్యకరంగా బయటకు వస్తారు. అందుకే ధర్మసుతుడున్న చోటును ధర్మమునకు హాని కలదే దారుణి. అలా మిగిలిన వాళ్ళని నడిపించేవాడు, తాను అనుష్ఠించేవాడు ధర్మరాజు. అందుకే ఆయన ఉన్న చోట ధర్మానికి హాని ఉండదు. ధర్మానికి హాని ఉండదు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒరే ధర్మం పట్టుకుంటే మనకేం వచ్చిందిరా, వదిలిపారాయండి పక్కన సంగతి చూద్దాం, మనం కూడా దుర్యోధనులాగే చేద్దామన్న మాట ధర్మరాజు అనడు. కాబట్టి ఈయన ధర్మం ఈయన కాపాడుతుంది, ఆయన అధర్మం ఆయన్ని కాటేస్తుంది. ఇవాళ కష్టం వచ్చిందని ధర్మాన్ని వదలకూడదు సుమా. ఎప్పుడూ ఇలాగే పట్టుకోవాలి. నిర్మలమతి నెగడునది వినీతాత్ములరై, దాని మీద విశేషమైన నమ్మకంతో ధర్మాన్ని అలాగే పట్టుకుని ఉండవలెను తప్ప ఒక కష్టం వచ్చిందని నేను ధర్మం పట్టుకుంటే నాకేం వచ్చిందని ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు. అది నిన్ను కాపాడి తీరుతుంది. కావాలంటే భారతం చదువు, పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయో ఎంత తట్టుకున్నారో. అందుకు చదువుతారు వాంగ్మయాన్ని. దేనికి అంటే లోకంలో ధర్మం నిలబడాలి. ధర్మం నిలబడితే లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ధర్మం అన్నదొక్కటి లేనినాడు మిగిలినవి ఎంత బాగున్నాయనిపించినా గాలిపటానికి నోటిలో నుంచి వచ్చిన ఉమ్ముతో అంటించినటువంటి తోక, జిగురుతో తోక అంటించాడు అనుకోండి, గాలిపటం బాగా ఎగురుతుంది. ఉమ్ముతో అంటించాడు అనుకోండి, అప్పటికి గాలిపటం గాలిలో పైకి లేస్తుంది. కానీ
అది నోటి ఉమ్ముతో అంటించిన తోక ఎక్కడ నిలబడుతుంది? ఊడి పడిపోతుంది ముక్క ముక్కలుగా. ఊడి పడిపోయిన తర్వాత గాలిపటం గాలికి తట్టుకోలేక అటో ఇటో ఒరిగిపోయి చిరిగిపోయి కింద పడిపోతుంది. తోక ఉన్న గాలిపటం అలాగే ఎగురుతూ ఉంటుంది. ఆ తోక జిగురుతూ అంటుకున్నదై ఉండాలి. ధర్మం అన్నది ఎప్పటికీ అలాగే ఉండాలి, అంటుకుని ఉండాలి, పట్టుకుని ఉండాలి. అంతేకాని ఒకనాడు పట్టి ఒకనాడు వదిలేది కాకూడదు. దాని మీద స్థిరమైన నమ్మకం ఉండాలి. ఆ స్థిరమైన నమ్మకము ఏర్పడడానికి భారతాదులు చదువుకోమని మనకి ఇచ్చారు మహానుభావులు జరిగిన కథ, ఇతిహాసాలు. కాబట్టి ఈ మాట చెప్పాడు. సరే, ఆ ద్రుపదపురానికి వెళ్ళారు. మత్స్యయంత్రాన్ని నిర్మించాడు. అది ముని యొక్క తపోబలంతో నిర్మించినటువంటి యంత్రం. అక్కడికి దుర్యోధనాదులు కూడా వచ్చారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు కూడా పాండవులను గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టరు అంటే, ఏమండి వాళ్ళు ఏమైనా మారువేషాలు వేశారా? అంత పెద్ద మారువేషం ఏముంటుందండి? ఓ బ్రాహ్మణుళ్ళ వేషం కడితే మహా అయితే విభూతి ధారణ చేస్తారేమో, మామూలప్పుడు కూడా పెట్టుకున్నారేమో వాళ్ళు. ఏమిటి అందులో కొత్తగా వేషం వేయడానికి? అంత గుర్తు ఎందుకు పట్టలేరు అంటే, గుర్తుపట్టడానికి కావలసినటువంటి మేధ ఆ సమయానికి వాళ్ళకి కొరవడి, వీళ్ళకి ఆపద రాకుండా వీళ్ళ ధర్మం వీళ్ళని కాపాడుతూ ఉంటుంది. అందుకని వాళ్ళకి గుర్తులోకి రాదు. అర్జునుడు మత్స్యయంత్రం కొట్టేసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే, బ్రాహ్మణుడు కొట్టేడు ఏమిట్రా అన్నారు, కానీ వీరేవాడు అర్జునుడేమో అని మాత్రం అన్నారు. ఒక్క కృష్ణుడు పట్టుకున్నాడు. మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడిలో విన్నారు, భగవంతుడికి తెలియని ఉంటాయా? ఆయనకి తెలియకపోవడం ఆయన ఒక్కడే పట్టుకున్నాడు, మిగిలిన ఎవ్వరూ పట్టుకోలేదు. సరే, తర్వాత కథ నడిచిన తర్వాత ద్రుపదుడికి ఒక అనుమానం ఉండిపోతుంది కాదు, అసలు వీళ్ళెవరు? ఈ పిల్లేమో వాళ్ళ వెంట వెళ్ళిపోయింది, వాళ్ళేమో ఊరి చివర ఓ చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ అవ్వ కుంతీదేవి ఆ భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నమేమో పంచుకు తింటారు. అసలు వీళ్ళెవరో కనిపెట్టి రమ్మని దృష్టజ్యుమ్నుడి నుండి పంపించాడు. ఆయనేమో పక్కింటి వాటాలో కూర్చుని, ఏ పెద్ద ఇల్లా ఏమిటి, తడికలు పాక, అక్కడ కూర్చుని విన్నాడు. విని ఇంటికి వచ్చి చెప్పాడు. వాళ్ళు పైకి వేషాలు బ్రాహ్మణుల్లా ఉన్నాయి, రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళంతా వ్యూహాలు, అస్త్రాలు, బాణప్రయోగం, వ్యూహాన్ని ఎలా భేదించాలి ఇవి మాట్లాడుకుంటూ పడుకున్నారు అని చెప్పాడు. సరే, తరువాత ఆయన పంపించిన రథాలు అనేకం పంపించాడు ద్రుపదుడు. కానీ ఉత్తమ క్షత్రియులు ఏ రథాలు అధిరోహించి వెడతారో ఆ రథం ఎక్కారు ధర్మరాజు, పాండవులు, కుంతీదేవి. ఎక్కి వెళ్ళిన తర్వాత మీరెవరు అని అడిగితే వాళ్ళు చెప్పేశారు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నువ్వు పరీక్ష పెట్టావు కదా, అర్జునుడే కొట్టాడు మత్స్యయంత్రాన్ని, నువ్వు ఏది కోరుకున్నావో అదే జరిగింది. అయితే ద్రుపదుడు ఏం ఆనందపడిపోయాడంటే, అర్జునుడికి భార్య కాగలిగిన పిల్ల నాకు రావాలి కూతురుగా అని కదా కోరుకున్నాడు, అలా జరిగిందిగా, అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నాడు. కానీ ధర్మరాజు గారు ఏమన్నాడంటే, ఆమెను మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యాలన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. దేనికి ఆశ్చర్యపోయాడంటే, 5గురికి ఒక పిల్లనిచ్చి వివాహం చేయడానికి అసలు కల్పన ఉందా లోకంలో? అలా ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం? అడుగుతున్నవాడు ధర్మరాజు, అడుగుతున్నది పైకి అసలు ధర్మంలా కనపట్టాలా, ఇలా ఎలా పెళ్లి చేస్తాం? అందుకు తలపట్టు కూర్చున్నాడు ఆయన. కానీ తన మీద నమ్మకం అంటారే, తన మీద తనకు నమ్మకం, తన ధర్మం మీద తనకి నమ్మకం. ఆ పద్యం బహుశా ధర్మరాజు గారి తప్ప అన్యులు చెప్పలేరు ఇహ భారతంలో, ఆయన ఒక్కడే చెప్పగలడు. ఆయన ఒక మాట అన్నాడు, నగియును బొంకునందు వచనంబు అధర్మువునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును ధర్ము అవశ్యము అట్లు కావునన్ వగవక మాకు ఏ ఊరకు వారిజలోచన కృష్ణనీతగున్ తగదను నీ విచారముల దక్కి వివాహమునర్పు మెప్పువన్. ద్రుపద మహారాజా, నీకు ఒక విషయం చెప్తున్నాను. నవ్వుకి కూడా, హాస్యానికి కూడా ఎన్నడూ నా మనసులో అధర్మము అనేటటువంటిది పుటమరించదు. నా వాక్కులో ఎప్పుడూ అధర్మము అనేటటువంటిది చోటు చేసుకోదు. అసలు నా మనసులో అధర్మము అనేటటువంటి దాని యందు ఆలోచన జరగదు. నాకు ఎప్పుడూ కావలసినది ధర్మమే, అవశ్యము. ధర్మము కన్నా ఇంకొకటి నాకు అక్కర్లేదు. నా నోటి వెంట వచ్చింది మా 5గురికి ఇచ్చి చేయమని, కాబట్టి ధర్మమయా. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది ధర్మము, ఇది అధర్మము
అని చెప్పాలి అంటే ఏదో పాండిత్యంతో చెప్పచ్చు. ధర్మ సూక్ష్మమును చెప్పాలంటే మహావిద్వాంసుడైన వాడు తప్ప చెప్పలేడు. దానికి ఒక్కటే తార్కాణం. వ్యాస భగవానుడి కన్నా గొప్పవాడు లోకంలో ఉంటాడా? వేద విభాగమే చేసినవాడు ఆయనే. ఇంకా ఆయనకి ధర్మం తెలియకుండా ఉంటుందా? ఆ వ్యాసుడు దగ్గరుండి చేయించిన వివాహం అది. ఇంకంతకన్నా ఏం కావాలి? ఈశ్వరుడు యొక్క అనుజ్ఞ మేరకు జరిగినటువంటి వివాహం. దాన్ని మిగిలిన వివాహాలతో కలిపి సమానంగా లెక్క కట్టి పోల్చి మీరు ఎలా తీర్మానాలు చేస్తారు? అదొక ప్రత్యేకమైన విషయం అంతే. కాబట్టి నువ్వు ఏ అనుమానం పెట్టుకోకుండా ఈ వారిజనేత్ర ద్రౌపదీదేవిని మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. ధర్మరాజు గారి మీద ఉన్న నమ్మకంతో కాదు అని అనలేకపోయాడు, అవును అని సాహసం చేయలేకపోయాడు. అప్పుడు వచ్చాడు వ్యాసుడు. విషయాలు చెప్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడంటే ధర్మరాజు యొక్క శీల వైభవానికి పరాకాష్ట. వ్యాసుడంతటి వాడు ఇత పూర్వం ఒకసారి కితాబుని ఇచ్చాడు ఆ స్వయంవరానికి బయలుదేరుతున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. ధర్మతత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్ప పలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలతానిరుంగక అనృతంబు పలుకు వీరల పల్కులు వేల్పుల మతమును ఒక్కండ కావున నుండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీని కల తెరంగు వినగ ఇష్టమీని వినుమని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనర నరిగితాను అతడు ఏకతమున నుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిధుడు. అసలు ధర్మతత్వజ్ఞుడైనటువంటి ధర్మరాజు గారి నోటి వెంట ఈ మాట వస్తుందా ధర్మం కాకపోతే? అదొక్కటి ప్రమాణం తీసుకో ద్రుపద మహారాజా. ఇది వచ్చింది ఈ మాట. 5గురికి ఆ పిల్లనిచ్చి వివాహం చేయి అన్నాడంటే నా నోట అనృతము రాదు అని చెప్తున్నాడు అంటే సామాన్య వ్యక్తి కాదు చెప్తున్నవాడు ధర్మరాజు. కాబట్టి ధర్మమే. అదే చిన్న విషయం కాదు ఒక్క పిల్లని 5గురికి ఇచ్చి పెళ్లి చేయడం. ఆయన అన్నాడు కాబట్టి ఇవ్వచ్చు అంటున్నాడంటే ఎంత ధర్మతత్వజ్ఞుడై ఉండాలి ధర్మరాజు, ఎంత ధర్మమూర్తి అయి ఉండాలి. అంటే వ్యాసుడు అంతటి వాడంతటి కితాబిస్తాడా? మనమే మనం ఇంకా ధర్మరాజు మీద వ్యాఖ్యానాలు చేయడానికి. కాబట్టి అంతటి మహానుభావుడయా మహాతల్లి కుంతీదేవి. ఆవిడ నోటి వెంట మీ 5గురు పంచుకోండి అన్న మాట వస్తుందా కుంతీదేవి విషయంలో? దేవతలు ఆమెకు ఏ వరం ఇచ్చారో ద్రౌపదికి ఆమె వరములే మాటలుగా వీళ్ళ నోటి వెంట వచ్చాయని గుర్తుపట్టు. ఏమిటి దేవతల వరం? ఎందుకు ద్రౌపదీదేవిని 5గురు పెళ్లి చేసుకోవాలి? అలా పరమేశ్వరుడు ఎలా ఎందుకు ఏర్పాటు చేశాడన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నావా? వాళ్ళు ఎదురుగుండా అక్కర్లేదు, లోపలికి రా, నీకు చెప్తాన్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి పంచేంద్రోపాఖ్యానము పతివ్రత కథ ఇవన్నీ చెప్పి అందువలన ఒక ప్రత్యేక కారణానికి ఈమె ఈ 5గురికి భార్య అవుతుందని చెప్పి 5గురికి ఇచ్చి వివాహం చేశారు. అలా పాండవులు ఏ బంధుబలం కోసం ఎదురు చూస్తున్నారో ఆ బంధుబలాన్ని పొందారు. ఇప్పుడు ఎంత ఓర్పు పడితే పొందారు, ఎంత కష్టపడితే పొందారు. ఇప్పుడు ద్రుపద మహారాజు మామగారు అయ్యాడు, దృష్టద్యుమ్నుడు బావమరిది అయ్యాడు, ద్రౌపదీదేవి భార్య అయింది. ఏ ద్రౌపదీదేవి కోసం దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, శల్యుడు ఇంతమంది ప్రయత్నించారో వీళ్ళెవ్వరూ దక్కించుకోలేకపోయారు. ఆమె పాండవులకే ఇల్లాలైంది. ఆవిడ వలన కదా కథంతా నడవాలి. అసలు ఆ అభ్యున్నతి కానీ ఆ కురుక్షేత్రం కానీ దానికి అంతటికీ మూల కారణం ఆవిడే అవ్వాలి. ఆవిడ ద్వారా జరగాలి. మహాతల్లి అయోనిజగా వచ్చింది ద్రౌపదీదేవి అంటే. ఆవిడ పేరెత్తితే పాపాలు పోతాయి. అంతటి మహాపతివ్రత ఆమె, సామాన్యకాంత కాదు. అటువంటి తల్లి అద్మశీని, అటువంటి ద్రౌపదీదేవి భార్య అయిన కారణం చేత మళ్ళీ పాండవులకు ఐశ్వర్యం ఎత్తుకుంది. అంతఃపురంలో ఉన్నారు, సంతోషంగా కాలం గడుస్తోంది, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈలోగా దుర్యోధనుడికి కబురందింది. వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారట, ద్రుపద మహారాజు గారికి అల్లుళ్ళయ్యారట, మత్స్యయంత్రం కొట్టినవాడు అర్జునుడేట, మనం గుర్తుపట్టలేకపోయాంట, శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు కూడా వాళ్ళ పక్కన చేరారట. ఇప్పుడు పాండవులు ఎనలేని బలాన్ని సమీకరించుకున్నారు. ఈయనేమనుకున్నాడు? అసలు వాళ్ళని తుదముట్టించాలనుకున్నాడు. వాళ్ళేమయ్యారు? గోడ కొట్టిన బంతిల రెట్టింపు బలంతో వచ్చి చేరేది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా తుదముట్టించాలి వాళ్ళని. ఆగ్రహంతో ఆవేశంతో ఊగిపోతున్నాడు. పోనీ ఏదో తను ప్రణాళిక యందు విఫలమవడం కాదు, ఎవడు ఈ ప్రణాళిక అమలు చెయ్యాలో ఆ పురోచనుడు ఒకడే చచ్చిపోయాడు. వీళ్ళ 6గురు చక్కగా ఉన్నారు.
అది మరీ పెద్ద దెబ్బ. ఇంతమంది గూఢచారులుండి తాను యువరాజయ్యుండి ఇంత ప్రభుత్వం ఉండి ఇంత బలగముండి ఇంతమంది సేవకులుండి ఆ 6 ఇంతకాలం నుంచి సంతోషంగా తిరుగుతున్నారు. మత్స్యయంత్రం కొట్టారు, తెలుసుకోలేకపోయారు. గురే మీరు ఎందుకు పసిగట్టలేకపోయారా అని అడుగుదామంటే మరి నీ కళ్ళ ముందు మత్స్యయంత్రం కొట్టినప్పుడు నువ్వు కనిపెట్టావా అని అడుగుతారు. అందుకని ఎవరిని అడగను కూడా అడగలేడు, తేలు కుట్టిన దొంగ. కాబట్టి ఇప్పుడు తనలో తానే కుమిలిపోవాలి. తాను వేసినటువంటి విషవృక్షం తననే కబళించడం మొదలుపెట్టింది. ఎవడు బాధపడ్డాడు? బాధ నేను పెట్టాననుకున్నవాడు బాధపడుతున్నాడు, బాధ పెట్టబడ్డాడనుకున్నవాడు సంతోషంగానే ఉన్నాడు, ఇంకా పైకెక్కాడు. ధర్మం అలా ఉంటుంది, అధర్మం ఇలా ఉంటుంది. అందుకే ధర్మాన్ని నమ్ముకు బ్రతుకు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండగా ఆఖరికి రకరకాల విచారణలు చేశాడు. దుర్యోధనుడు చెప్పిన మాటలు విన్నాడు. ధృతరాష్ట్రుడికి తల మీద పిడుగుపడ్డట్టయింది. కానీ భీష్మద్రోణ విదురులు ఉన్నారు పైన, వాళ్ళ మాట కాదనలేడు. పాండవులు బ్రతికున్నారు అని తెలిసిన తరువాత వాళ్ళని ఆహ్వానించకపోతే దోషం. కాబట్టి వెంటనే పాండవుల్ని పిలు అన్నారు. మీరొక్కటి ఆలోచించండి, నిజంగా ఇప్పుడు పిలిచారనుకోండి, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చారనుకోండి హస్తినాపురానికి, మళ్ళీ ప్రమాదంలోకి ఎడుతున్నట్టే కాదా? కానీ అప్పుడు ధర్మరాజు గారు కొన్ని నియమాలు పెట్టచ్చు, షరతులు పెట్టచ్చు. ఇప్పుడు ఆయనకు బలం ఉంది, ఆయన ఎలాగైనా మాట్లాడచ్చు. విదురుణ్ణి పంపించాడు, విదురుడు వచ్చి ఆహ్వానించాడు. ఇప్పుడు కొద్దిగానైనా అతిశయం ఉండాలి ధర్మరాజు గారిలో. ఒకటా రెండా ఎన్ని అపచారాలు చేశాడు, ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నాడు దేనికి అని ఏమైనా అడగచ్చా? కానీ ధర్మరాజు గారు అన్న మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఆయన వినయానికి కాదు, ఆయన యొక్క బంధుప్రీతికి. ఎందుకంటే అటువైపు ఉన్నవాడు పెద్ద తండ్రి భీష్ముడు, తాతగారు. ఒక ప్రయోజనం కోసమే తాను చెప్పలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు అది చేశారు, వాళ్ళు ఇది చేశారు, వాళ్ళ దగ్గరికి నేను ఎలా వస్తాను అంటే తన వారిని తాను అవమానించుకున్నవాడు అవుతాడా? అందుకే గుండెల్లో పెట్టుకున్నాడంతే అగ్నిహోత్రాన్ని. నేను రానన్న మాట అనలేదు. పైగా తనకి అంటూ అభ్యున్నతి, తనకి అంటూ రాజ్యం మళ్ళీ ఎటువైపు నుంచి రావాలి? అటువైపు నుంచే రావాలి. ఇక్కడ కూర్చుని మామగారు ఇచ్చిన రాజ్యం ఎలా వెళ్తాడు? దృష్టజ్యుమ్నుడు బావమరుతుండగా తనకి రాజ్యం రావాలంటే వెళ్ళాలి హస్తినాపురానికి. ఎవరు తనని చంపుదాం అనుకున్నాడో వాడే ఇప్పుడు ఎదురు నిలబడి స్వాగతం పలికి తేలికుట్టిన దొంగలా లోపలికి తీసుకెళ్ళాలి. ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడా? ధర్మం అన్నది ఉన్నదా? పెద్ద మార్పు సంభవించిందా? ఎక్కడి పడిపోయిన ధర్మరాజు మళ్ళీ ఎంత ఎత్తుకు ఎదిగాడు, ఎంత గొప్ప మలుపు తిరిగిపోయింది కథ. అందుకే ధర్మరాజు పట్టుకున్న ధర్మం ఎంత గొప్పదో అర్థం అవుతుంటుంది. ఆయన నాకు రాజ్యం ఇస్తారా, వస్తే ఈసారి నన్ను మళ్ళీ యువరాజుని చేస్తారా, ఇవేం అడగలేదు సరికదా. ఆయన అన్న మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఆయన అన్నాడు, కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు. మళ్ళీ ధర్మరాజు గారి పట్టాభిషేకం పొందుతాడు, రాజ్యం పొందుతాడంటే మళ్ళీ సంతోషం మొదలైందా ఏమిటి? ఆయన అన్నాడు, కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు. అవతల కురువంశంలో ముఖ్యులైనటువంటి పెద్దలు ఉన్నారే, ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు మొదలైన వాళ్ళు మా పెద్దలు. ఎవరు అనగలరండి ఆ మాట? ఈ స్థితిలో మళ్ళీ కత్తుల బోన్లోకి వెళ్లే ముందు అలా ఎవడైనా అనగలడా? అది ధర్మరాజు అంటే. అవతల వారి గౌరవం అవతల వారికి ఇచ్చేస్తాడంతే. ఆ పెద్దరికం జోలికి వెళ్ళాడు. ఎందుకని అంటే తాను చెప్పాడా ఎప్పుడైనా? లక్క ఇల్లు దుర్యోధనుడు నిర్మించాడు, అందులోంచి మేము బయటపడ్డామన్న విషయం భీష్మద్రోణాది వీరులకు తెలిసేటట్టుగా తను ప్రయత్నించాడా? తాను ధృతరాష్ట్రుడికి చెప్పాలనుకున్నాడా? తాను బలం పొందాలనుకున్నాడు, అది పొందాడు. వాళ్ళ మీద నెపన్నెట్టి మాట్లాడడం ఎందుకు? ఎవడు చేశాడో వాడిప్పుడు స్వాగతం పలకవలసిందే బయటికి వచ్చి. తన ధర్మం తన్ని నిలబెట్టింది కదా. ఒకరిని అనవలసిన పని ఏమిటి? వాళ్ళ స్థానముల చేత గౌరవములు వాళ్ళవే. ఆయన పెద్ద తండ్రి, అంతే ఆ గౌరవం. భీష్ముడు తాత, అంతే ఆ గౌరవం. కాబట్టి ద్రుపద ప్రభుడుంగురుడు మామగారు పితృపంచకంలో ఒకడు. అందుకని ఇప్పుడు మాకు ద్రుపదుడు కూడా అత్యంత ముఖ్యుడు, పెద్దవాడు. మురాంతకుడు జగద్గురుండు. శ్రీకృష్ణుడు మురాంతకుడు, అసలు జగత్తుకంతటికీ పెద్దవాడు, మహానుభావుడు.
ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏది చెప్పారో అది వినడం పిల్లలుగా మాకు ఉండవలసిన లక్షణం. మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు, మహానుభావుడు, మా పినతండ్రి విదురుడు, మా తాత భీష్ముడు, మా మామ ద్రుపదుడు, జగద్గురుడు కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళు అంటున్నారు. వాళ్ళందరూ అన్న మాట కాదని నేను సొంతంగా ఇంకో మాట ఎందుకంట, పెద్దల మాట మీద గౌరవం అంటే అది ధర్మరాజు అంటే. అలా ఎవరు మాట్లాడగలరు? అంత గౌరవాన్ని ఎవరు ఇవ్వగలరు ఆ స్థితిలో? అది ధర్మరాజుకే దక్కింది నిజంగా అని తప్పకుండా వెడతామని చెప్పి మహానుభావుడు బయలుదేరి తిరిగి పాండవులందరూ హస్తినాపురానికి వచ్చారు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ పాండవులందరూ హస్తినాపురంలోకి ప్రవేశిస్తున్నప్పుడు గవాక్షాల్లో నిలబడి ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళని చూస్తూ వాళ్ళన్నారట, వీళ్ళని చూసి ప్రత్యేకంగా ఎవరిని? ధర్మరాజు గారు. ఎందుకని? ధర్మం అన్నది ఎక్కడ ఉన్నా అందరి శాంతికి కారణం. ధర్మం ఒక్కటి పట్టుకున్నాడు అనుకోండి, అది ఎవరో ఒకటికి శాంతినిచ్చేది కాదు, తనకు శాంతి, తన చుట్టూ ఉన్న అందరికీ శాంతి. ఆయనతో ఏ రకంగా ఎవరో అనుబంధం పెట్టుకున్నా శాంతి మాత్రమే ఉంటుంది ధర్మాత్ముడితో అనుబంధం చేత. అశాంతి అన్న మాట ఉండదు ధర్మం దగ్గర. అందుకే పురజనులెల్లను గరమనురక్తులై ధర్మస్వరూపుడి ధర్మతనయుడు అనుజులు తానును చనుదించే పాండు భూజనపతి జీవించి మనల కామ ప్రీతితో తానిప్పుడేతించే మేలయ్యే ఈ మహాత్ములకు దైవమ్ము పురుషకారంబు కలుగంగా ధారుణీ రాజ్యంబు వాయునే అపదల్ వాయుగాక. దాన హోమ జప విధానముల్ మనకివి కలవయేమి ధరణివలయ రాజ్యమిందయుండి ధర్మనందనుడు అనరించుచుండుగావుతమా అఖండితముగా. ఆ పురప్రజలందరూ కూడా పాండవుల్ని చూసి ఎంత గొప్ప మాట అన్నారంటే, అడిగడిగడుగో ధర్మరాజు ఆయన ఎవరో తెలుసా? రాశీభూతమైనటువంటి ధర్మమునకు కరచరణాదులు వచ్చి కదిలి పెడితే ఆయనే ధర్మరాజు. ఇప్పుడు ఆయన వెనక పెడుతున్నారే నలుగురు, ఎన్నడూ అన్న మాట కాదనని పిల్లలు. వాళ్ళని చూస్తూ ఉంటే ఆ ధర్మం, వాళ్ళ పరిపాలన, వాళ్ళ ప్రేమ, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించిన వాళ్ళ యొక్క యోగ్యత తలుచుకుంటే పాండురాజు గారి పరిపాలన జ్ఞాపకానికి రావట్లా అన్నారు. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించాలి. మరి ఇంతకాలం ధర్మరాజు లేడు కదా, పాండవులు లేరు కదా, ఆ సమయాన్ని దుర్యోధనుడు సక్రమంగా వినియోగించుకుని ఉండి ఉంటే, ప్రజల్ని సక్రమంగా పరిపాలించి ఉండి ఉంటే ఈ మాట ఎందుకంటారు? బాబాయ్ వీళ్ళు వచ్చారు, దుర్యోధనుడి పాలన పోతుందేమో అనాలి కదా. వాళ్ళు అంటల్లా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిపాలకుడు అనేటటువంటిది ఆ మనసున్నవాడి పరిపాలనే పరిపాలన. ధర్మరాజు గారు, పాండురాజు గారు వాళ్ళ పరిపాలన అంత ఖ్యాతికెక్కింది అంటే వాళ్ళు ప్రజలని కన్న బిడ్డలలా చూసి పరిపాలించారు. అందుకే వాళ్ళ పరిపాలనే కావాలని కోరుకున్నారు ప్రజలు తప్ప దుర్యోధనుడు పరిపాలించినా ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు దుర్యోధనుడి ప్రభుత్వం పోతుందా అని వాళ్ళు ఏం బెగపెట్టుకోలేదు. సరికదా ఒక మాట అన్నారు, ఇటువంటి మహాత్ములు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకే ఆపదలు కలిగిస్తే మాత్రం ఆపదలు నిలబడతాయా పోవు అంటే అన్యాపదేశంగా ఎవరిని ఉద్దేశించి? దుర్యోధనుడే చేసి ఉంటాడనా కాదా? ఇక ఆయన అసలు రాజుగా ఎలా ఊహించుకోగలడు? తనకే లేని ధర్మం ప్రజలకి ఏం ధర్మం నేర్పుతాడు? ఎలా శాంతి భద్రతలు ఉంటాయి? ఎలా రాజ్యం సుస్థిరంగా నిలబడుతుంది? రాజ్యం అంటే కేవలంగా సరిహద్దులు కలిగిన భౌగోళికమైన ప్రదేశమా? ప్రజలు, ఆ ప్రజలు ధర్మంతో నిలబడిన నాడు ఎక్కడైనా కీర్తి. అది నిలబెట్టడానికి తగిన సత్తా ప్రభువుకి లేనప్పుడు ఆ రాజ్యము ఎలా శోభిస్తుంది? దుర్యోధనుడికి ఆ సత్తా లేనప్పుడు రాజ్యమునందు కీర్తి ఎలా వస్తుంది? అది ధర్మరాజు ప్రభు అయినప్పుడే వస్తుంది. అందుకే వాళ్ళు చాలా పెద్ద మాట ఒకటి అన్నారు. ఎంత పెద్ద మాట అన్నారంటే, మేము ఈ రాజ్య ప్రజలం ఎప్పుడైనా అసలు దానాలు చేసి ఉంటే, మేము ఏమైనా హోమాలు చేసి ఉంటే, మేము ఏమైనా జపాలు చేసి ఉంటే, మేము చేసిన దానాలు, మేము చేసిన హోమాలు, మేము చేసినటువంటి జపాలు, వీటి ఫలితం అంతటినీ ధారబోసి పరమేశ్వరుణ్ణి అడుగుతాం. ఈ ధర్మరాజు రాజయి ఈ హస్తినాపురాన్ని వదిలిపెట్టకుండా రాజుగా మమ్ము పరిపాలించుగాక
అది ప్రజల నోటి వెంట రావాలి. అలా యోగ్యత ప్రజల వైపు నుంచి రావాలి. ఆయన మాకు యోగ్యుడైన ప్రభువు, ఎప్పటికీ ఆయన మాకు ప్రభువు కావాలి తప్ప వేరొకడు ప్రభువుగా ఉండడానికి ఇష్టం లేదు. మాకు ప్రభు అంటే ధర్మరాజే అన్న మాట వినపడాలి మళ్ళీ. కాబట్టి వాళ్ళందరూ అలా సంతోషంగా, ప్రజలందరూ కూడా మాకు ధర్మరాజు రాజు కావాలి, ధర్మరాజు రాజు కావాలని ఎంతో ఆనందపడిపోతున్నారు. 5 సంవత్సరములు హస్తినాపురంలోనే ఉన్నాడు ధర్మరాజు గారు. ఆయన వెంట తమ్ముళ్ళు, ద్రౌపదీదేవి అందరూ అక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి కదా ద్రౌపదీదేవి వచ్చింది హస్తినాపురానికి. 2 అసూయపడ్డారు. ఒకటి, కౌరవులందరూ ధర్మరాజుని చూసి అసూయపడ్డారు. ఏం చేసినా ఆపద రాలేదురా, ఇంకా బలం పొందొచ్చాడు అని. కౌరవ పత్నులు ఉన్నారే, వాళ్ళందరూ ఏదైనా ద్రౌపది అందం, ద్రౌపది అందమే, మన అందం ఎందుకు పనికొస్తుందని అసూయపడ్డారు. పూర్వం మగాళ్ళ వరకే పరిమితం, ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చింది, విస్తరించింది అసూయ. అంటే వాళ్ళు పొందిన భార్య కూడా అంత గొప్ప. అది పాండవుల అదృష్టం. ఎందుకని? వాళ్ళ ధర్మం. ఆ ధర్మం వాళ్ళని అటువైపుకి తీసుకెళ్ళగలిగేది. సరే, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక రోజున ధృతరాష్ట్రుడు ధర్మరాజు గారిని దగ్గరికి పిలిచాడు. పిలిచి, నాయనా, నీకు మళ్ళీ పట్టాభిషేకం చేస్తున్నాను. అయితే ఈసారి పాండురాజు గారి రాజ్యాన్ని విభాగం చేసేస్తున్నాను. ఇక్కడ హస్తినాపురాన్ని రాజధానిగా పరిపాలన జరుగుతోంది. దుర్యోధనుడు ఉన్నాడు. నీకు ఖాండవప్రస్థాన్ని రాజధానిగా ఇస్తున్నాను. నిజానికి ఖాండవప్రస్థం హస్తినాపురం ఉన్నంత యోగ్యంగా, అంత శోభస్కరంగా, అన్ని వసతులతో ఉండదు. ఎందుకంటే అది ఒక శాపము చేత దెబ్బతిన్నటువంటి భూమి. అక్కడ తగినన్ని వసతులు లేవు. అటువంటి ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించు. కాదు అని అనడు. మనుష్య ప్రయత్నము చేత సాధించినది గొప్ప తప్ప ఇంకో మాట ఎందుకంటాడు ధర్మరాజు గారు? కాబట్టి నీకు ఖాండవప్రస్థాన్ని రాజధానిగా పట్టాభిషేకం చేస్తున్నాను అని మళ్ళీ ధర్మరాజు గారిని ఖాండవప్రస్థాన్ని రాజధానిగా ఇస్తూ ప్రభువుగా పట్టాభిషేకం చేశాడు. అప్పుడు యువరాజుగా వెళ్ళాడు. చిట్ట చివర చెట్టు కింద ఉన్నాడు. భిక్షాటన చేశాడు. బంధుబలాన్ని పొందాడు. భార్యని పొందాడు. వీళ్ళే ఆహ్వానిస్తే మళ్ళీ వచ్చారు. ఈసారి ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మరాజు గారు ప్రభువై పట్టాభిషిక్తుడయ్యాడు. మళ్ళీ చక్రంలో ఎంత పైకెక్కాలో అంత పైకి ఎక్కాడు. కానీ కుట్రలు కుతంత్రాలు అనేటటువంటివి ఆగుతాయా అంత మాత్రం చేత? ఆ ఎక్కిన ధర్మరాజు గారు ధర్మంతో ఇంకా ఇంకా ఎంత ఎదుగుతాడో, ఎదిగిన వాడు ఎక్కడ ఇబ్బందిలోకి వెడతాడో, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఇవాళ ధర్మరాజు గారు ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మహారాజుగా పట్టాభిషేకం పొందాడు అనేటప్పటికే నెలకి 3 వానలు. ప్రకృతి అంతా పరవశిస్తుంది, మహాసంతోషం. ధర్మరాజు గారు పుట్టినప్పటి పరిస్థితే ధర్మరాజు గారి పట్టాభిషేకానికి. కాబట్టి నేను ఈ శుభ సందర్భంలో ఇంకా అంతకన్నా ముందుకు వెళ్లకుండా, ధర్మరాజు గారు పరమ సంతోషంగా ఉన్నాడు, పాండవులు సంతోషంగా ఉన్నారు, ద్రౌపదీదేవి సంతోషంగా ఉంది, కృష్ణ భగవానుడు సంతోషంగా ఉన్నాడు. నేను నీతో పోటీ పడను, ఎందుకనంటే నీ సంతోషంతో నా సంతోషం కలుపుతున్నానమ్మా ప్రకృతి, నాకు సంతోషమే కదా ధర్మరాజు గారి పట్టాభిషేకానికి అని విన్నపం చేసుకుంటూ, ధర్మరాజు గారికి ధృతరాష్ట్రుడు సామ్రాజ్యాన్ని పంచి ఇచ్చి ఖాండవప్రస్థానం రాజధానిగా చేసుకుని పరిపాలించవలసింది అని అనుజ్ఞనిచ్చాడు. ఆ కారణం చేత పాండవులు ఖాండవప్రస్థాన్ని చేరుకున్నారు. నిజానికి ఖాండవప్రస్థం హస్తినాపురం అంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాదు. అది ఒకానొకప్పుడు మునిశాపానికి గురి అయినటువంటి ప్రాంతం. అందుచేత అది అంత వృద్ధితో ఉండి ఒక రాజధాని నగరానికి కావలసినటువంటి హంగులను సమకూర్చుకున్నటువంటి ప్రదేశం కాదు. అయినప్పటికీ పెద్దతండ్రి యొక్క ఆజ్ఞని ఔదలదాల్చి పాండవులు ఖాండవప్రస్థానికి చేరుకున్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. నేను నిన్న మీతో మనవి చేశాను, ధర్మము అనేటటువంటిది ఎటువంటిది అంటే అది పైకి కనపడేది కాదు, కానీ ఎప్పుడు ఏదిగా మారి రక్షణ కల్పించాలో అలా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి నాలో శక్తి అన్నది ఉందనుకోండి,
నాలో కొంత శక్తి ఉండాలి కదా, కొంత బలం ఉండాలి. ఆ బలం ఉందనుకోండి, నేను ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి రావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నా కాళ్ళల్లో చేతులుగా బలంగా మారుతుంది. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, మాట్లాడడానికి కావలసిన బలంగా మారుతుంది. విషయాన్ని స్ఫురణకి తెచ్చుకునేటప్పుడు జ్ఞాపక శక్తిగా మారుతుంది. కూర్చోడానికి కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది. లోపల ఉన్న ఒక బలమే ఆయా అవసరములను బట్టి ఎలా మారి అనుగ్రహించాలో, ఎలా మారి ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి కావలసిన వ్యవస్థ ఏర్పాటు కావాలో దానిగా మారి కృతార్థుణ్ణి చేస్తూ ఉంటుంది. ధర్మం కూడా అంతే. ధర్మం ఎవరు పట్టుకుని ఉన్నారో వాళ్ళ విషయంలో ధర్మం ఏం చేస్తుందంటే, ఆయా కాలముల యందు వాళ్ళకి ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి ఈశ్వర రక్షణ కవచంగా మారిపోతూ ఉంటుంది. అది ధర్మానికి ఉన్న గొప్పతనం. లోపల శక్తి ఇన్ని రకాలుగా ఎలా మారిందో అలాగే ధర్మం కూడా ఆయా సందర్భాలలో ఆయా రక్షణ ఇవ్వడానికి వీలైనటువంటి రీతులను పొందుతూ ఉంటుంది. మరి ధర్మం పట్టుకున్న ధర్మరాజు గారికి పట్టుకెళ్ళి ఖాండవప్రస్థం రాజధాని చేసుకుని పరిపాలన చెయ్యి అంటే ఆయన ఇక్కట్లు పడ్డాడు అంటే ఎలా అన్వయం అవుతుంది? ఈశ్వరానుగ్రహం కలగాలి కదా. అందుకే కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకున్నారు. అరే, వీళ్ళకి ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకోమని రాజ్యం ఇచ్చి పరిపాలించాడు ధృతరాష్ట్రుడన్న ఉద్దేశ్యంతో అది నరుల చేత నిర్మింపబడాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇంద్రుణ్ణి స్మరించాడు కృష్ణుడు పరిపూర్ణావతారం. అందున భాగవతంలో మీరు విన్నారుగా, నేనే వర్షం కురిపించేవాణ్ణి అని స్వతంత్రించి అహంకరించినటువంటి ఇంద్రుడికి పాఠం చెప్పడానికి గోవర్ధనోద్ధరణం చేసి గోవింద అన్న నామాన్ని పొంది ఇంద్రుడి చేత గోవింద పట్టాభిషేకం పొందినటువంటి మహానుభావుడు పరిపూర్ణావతారం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన స్మరించగానే ఇంద్రుడు ఆయనకి పలికాడు, ఏ అవసరం మీద మీరు స్మరించారు నన్ను, మీరు ఏది కోరుకున్నారో దాన్ని తీర్చడం నా కర్తవ్యం, ఏ కార్యక్రమం మీద నన్ను స్మరించారు అని అడిగితే, పాండవులకు ఈ ఖాండవ ప్రస్థంలో ఒక అపురూపమైనటువంటి రాజధాని నిర్మాణం కావాలి. అది ఎటువంటి రాజధాని అంటే, స్వర్గలోకంలో ఇంద్రుడు ఉంటాడు అమరావతిలో. ఆ ఇంద్రుని యొక్క రాజధాని ఎలా ఉంటుందో అంతకన్నా, కుబేర రాజధాని కన్నా, వరుణ రాజధాని కన్నా, నాగరాజుల రాజధాని కన్నా ఈ రాజధాని గొప్పది కావాలి. అటువంటి రాజధాని నిర్మాణం చేయించు అన్నాడు. వెంటనే ఇంద్రుడు విశ్వకర్మని స్మరించాడు. విశ్వకర్మ అద్భుతమైనటువంటి నిర్మాణములు చేయగలిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు, దేవశిల్పి. కాబట్టి ఆ విశ్వకర్మ ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు గబగబా వచ్చాడు. భూలోకంలో ఖాండవ ప్రస్థంలో అపురూపమైనటువంటి రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి ధర్మరాజు గారికి ఇవ్వవలసింది అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు విశ్వకర్మని. ఆ ఆజ్ఞని ఔదలదాల్చినటువంటి విశ్వకర్మ నందినీ నదీ తీరంలో గొప్ప రాజధానిని నిర్మాణం చేశాడు. అలా రాజధాని నిర్మాణం పూర్తయిపోయింది. అపురూపమైనటువంటి రాజధాని. అబ్బో, ఎన్ని కట్టడాలో, ఎన్ని ఉద్యానవనాలో, ఎంతంత సభామంటపాలో, ఎంతంత పెద్ద పెద్ద దేవాలయాల్లో, ఇటువంటి చతుశాలలో, ఇటువంటి రాసవీధిలో అంత గొప్ప ఆ రాజధాని తయారైన తర్వాత ఎంతో సంతోషంగా పరిపాలన సాగిస్తున్నాడు ధర్మరాజు గారు. ఈ సమయంలో ఇవాళ ప్రశాంతంగా ఉండడం కాదు, సాధారణంగా ఈ అన్నదమ్ముల మధ్య వైరం కల్పించడానికి దుర్యోధనుడు నిరంతర ప్రయత్నం చేస్తాడు. 5 కలిసి ఉంటే దెబ్బతీయలేడు. 5 మధ్య వైరం కల్పించాలి. ఎలా కల్పిస్తాడు? వాళ్ళు ఏ కారణం చేత ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకునే స్థితి లేదు. కలహించుకోవాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఎక్కడుంటుంది అంటే 5 భార్య ఒక్కతే. అందుకని ఈమె వలన రేపొద్దున్న 5 మధ్య కలహం రాకూడదని, వాళ్ళు అలాగే సమైక్యంగా ఉండాలని నారద మహర్షి బయలుదేరి వచ్చి సుందోపసుందుల యొక్క ఉపాఖ్యానాన్ని పాండవులకి చెప్పారు. చెప్పి, మీరు
ఈ విషయంలో ఏ విధమైనటువంటి అరమరికలు రాకుండా ఉండడం కోసం ద్రౌపదీదేవి విషయంలో మీ మధ్య మీరే ఒక ఒడంబడిక చేసుకోమన్నారు. ఆ ఒడంబడిక ప్రకారం ద్రౌపదీదేవి అన్నదమ్ముల ఇళ్లలో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సంవత్సరం ఉంటూ ఉంటుంది. ఆ ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఎవరూ కూడా వెళ్ళకూడదు. అలా కానీ వెళ్ళిన పొరపాటున వెళ్ళిన అలా చూస్తే వాళ్ళు ఒక సంవత్సరం పాటు మళ్ళీ దేశాటన చేసి తీర్థయాత్రలు చేసి ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. అలా ఏర్పాటు చేసుకున్నారు. దాని వలన ఏమైంది అంటే వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఎప్పటికీ వాళ్ళ మధ్య వాళ్ళకి ద్రౌపదీదేవి కారణంగా కలహించుకోవలసిన అవసరం పోయింది. నారదుడు మహానుభావుడు. ఆయన గురించి చటుక్కున లోకంలో ఒక మాట అంటూ ఉంటాం, నారదుడు కలహభోజనుడు అంటూ ఉంటారు. కలహం రాకుండా పాండవుల మధ్య 5గురు కలిసి ఉండడానికి వ్యవస్థ చేసిన వాడు నారదుడు. భారతంలో ముందు చూపుతో వచ్చి అక్కడ ఏ ఇబ్బంది రాని ఏర్పాటుని వ్యవస్థీకృతం చేశాడు. అంటే నేను మీతో అన్నాను కదూ, ఆపద రాకముందే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఏ ఏ కారణముల చేత పాండవులు బలహీనపడే అవకాశం ఉంటుందో దాన్ని ముందే భగవంతుడు వేరు వేరు మార్గాల ద్వారా పూరణ చేసి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాడు. దానికి కారణం వాళ్ళ ధర్మానుష్ఠాన బలం. అన్నిటినీ మనం చూసుకోలేము. మనం ధర్మం ఒక్కటి పట్టుకోగలిగితే అన్ని రకములైనటువంటి రక్షణ దాని వలననే కలుగుతుంది. కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నాడు. సరే, ఇది ఇలా జరిగిపోతుండగా ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడో కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ఖాండవనాన్ని దహించారు, అగ్నిహోత్రుణ్ణి సంతృప్తిపరిచారు. ఆ సమయంలో మయుడు అనబడేటటువంటి దానవ శిల్పిని రక్షించాడు అర్జునుడు. అందుకని ఆయన పరుగు పరుగున వచ్చి, ఆనాడు నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు, నేను నీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, కాబట్టి ఏం చేసి పెట్టమంటావు అడుగు, ఏదో ఒక ఉపకారం చేస్తాను. ఆయన శిల్పి, అపురూపమైనటువంటి విషయాల్ని కట్టగలరు, కాబట్టి నీకేం కావాలని అడుగు, నేను తప్పకుండా చేస్తాను. ఆయన నాకేం కావలసి ఉంటుంది, మహారాజు ధర్మరాజు పక్కన కృష్ణ భగవానుడు ఉన్నాడు, మాకేం కావాలో వాళ్ళు చూస్తారు, అది వాళ్ళ భక్తి. ఎవరు అడగమన్నారని వాళ్ళు అడగరు, మాకేం కావాలో కృష్ణుడికి తెలిసి అంటుంటారు. భక్తుడి లక్షణం ఎలా ఉంటుందంటే అమ్మ పక్కన ఉన్న పసిపిల్లవాడిలా ఉంటుంది. వాడిని అన్నం తినమని అమ్మ చెప్పాలి, ఆడుకోమ్మని అమ్మ చెప్పాలి, పడుకోమ్మని అమ్మ చెప్పాలి, స్నానం చేయమని అమ్మ చెప్పాలి. వాడు ఊరెడుతున్నానని వీధిలోకి వెళ్ళి ఉత్సాహంగా గంతులేస్తాడు. ఊరెళ్ళడానికి వాడికి కావలసిన బట్టల దగ్గర నుంచి వాడి మందుల దగ్గర నుంచి అన్నీ అమ్మ సర్దుకుంటుంది. అలా వాడిని ఏదైనా అడిగారు అనుకోండి, వాడు అమ్మ వంక చూస్తాడు, అమ్మ అది ఏంటి అంటాడు. అమ్మ చూసుకోవాలి. వాళ్ళంతే, వాళ్ళ భక్తి అంతే. వాళ్ళన్నిటికీ కృష్ణుడి వంక చూస్తారు. మీకేం కావాలి అని అడిగితే కృష్ణుడి వంక చూశారు. కృష్ణుడు వెంటనే అనేలేదు జవాబు, ఒక్క క్షణం ఆలోచించాడు. కథ ఇక్కడ వరకు ఒకలా వెళ్ళిపోయింది. కానీ అసలు కృష్ణావతారం ఎందుకు వచ్చింది, పాండవులు ఎందుకు వచ్చారు, నరనారాయణులు ఇద్దరూ కృష్ణార్జునులుగా ఎందుకు వచ్చారు, ధర్మ సంస్థాపన కోసం వచ్చారు. అవతల దుర్యోధనాదులు మడిసిపోవాలి, అధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాలి. అంటే ఆ ప్రక్రియ ప్రారంభం కావాలి. ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కడు ఎవరు పరమ బలవంతుడై ధర్మమునకు వ్యతిరేకంగా ఉంటాడో వాళ్ళని పడగొట్టడం మొదలు పెట్టాలి. నిజానికి ఆ ప్రక్రియ కృష్ణుడు ఎప్పుడో మొదలుపెట్టాడు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే అన్నారు భాగవతంలో. అసలు ఇంకా కన్నులు కూడా సక్రమంగా తెరవడం రావనటువంటి శైశవ దశలోనే ఆ పూతనా సంహారం చేశాడు, ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ కోణంలో ఆలోచించాడు, అవతారముల యొక్క ప్రయోజనం నెరవేరాలి. అది పైకి ధర్మరాజు గారితో వాళ్ళతో అనకుండా అన్నాడు, ధర్మరాజు గారికి ఒక అపూర్వమైన సభాభవనాన్ని నిర్మించి, అది మామూలు సభాభవనం కాకూడదు, అది అత్యుత్తమము అపూర్వము అయి ఉండాలి. అంత అపూర్వమైన సభాభవనాన్ని నిర్మించి ధర్మరాజుకు బహూకరించు. లోకంలో అంత గొప్ప సభాభవనం నిర్మాణం చెయ్యాలి అంటే ఏ ఊళ్ళో అది నిర్మాణం జరిగి బహూకరింపబడాలో ఆ ఊళ్ళోనే నిర్మాణం చేస్తారు. కానీ మయసభ అంటే మయుడు నిర్మించిన సభ,
దాని గొప్పతనం ఏమిటంటే దాన్ని మయుడు ఇంద్రప్రస్థంలో కాదు నిర్మాణం చేసింది. అంటే ఖాండవ ప్రస్థానికి ఇంద్రప్రస్థం అని పేరు, ఎందుకంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహము చేత అది నిర్మింపబడింది కాబట్టి. ఇంద్రప్రస్థంలో నిర్మాణం చేయలేదు. చెయ్యకుండా దాన్ని హిమవత్ పర్వత ప్రాంతంలో బిందు సరోవరం దగ్గర 14 నెలలు కష్టపడి స్ఫటికంతో గోడలు మొదలైనటువంటివి తయారు చేసి అసలు 3 లోకాల్లో ఎక్కడా లేనటువంటి ఒక అపూర్వమైనటువంటి సభాభవనాన్ని నిర్మించాడు. అది ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి? ధర్మరాజు గారికి ఇంద్రప్రస్థానికి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఇంద్రప్రస్థానికి తీసుకురావలసిన సభాభవనం ఎక్కడుంది? ఎక్కడో ఉత్తర దిక్కునుంది, హిమవత్ పర్వత ప్రాంతంలో బిందు సరోవరం దగ్గర ఉంది. ఒక వస్తువు అయితే పట్టుకొస్తారు, ఒక సభా మంటపాన్ని ఎలా పట్టుకొస్తారు అంటే తిరుగులేని బలం కలిగినటువంటి 8,000 మంది రాక్షసులు ఆ భవనాన్ని మోసి తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టారు. అలా జరుగుతుందా అని ఆశ్చర్యపోక్కర్లేదు. ఉన్నారు అటువంటి మహాత్ములు. కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, అపర శంకరావతారం వారు ఒకప్పుడు గణపతి స్థపతి గారు, గొప్ప శిల్పి, కారణజన్ముడు అని పిలిచారు. ఆ గణపతి స్థపతి గారికి మహాస్వామి వారంటే ఎనలేని భక్తి. మహాస్వామి వారి అవతార పరిసమాప్తి తర్వాత వారు బ్రహ్మీభూతులైన తరువాత ఆయన కాంచీపురం దగ్గర మణిమంటపము అని ఒకటి నిర్మించారు. అసలు ఆ మణిమంటపం పిల్లలందరినీ తీసుకెళ్ళి తల్లిదండ్రులు చూపించాలి. భారతీయ శిల్పశాస్త్రంలో అదొక మకుటాయమానమైనటువంటి ప్రక్రియ. గణపతి స్థపతి గారు కట్టారు. ఆయనకి మహాస్వామి వారి మీద ఉన్న భక్తి కొద్దీ కట్టారు. దానికి పునాది లేదు. పునాది లేకుండా భూమి మించి తిన్నగా కట్టేశారు. అందులో పూర్వకాలంలో ఎన్ని అపురూప శిల్పాలు ఉండేవో అటువంటి అపురూప శిల్పాలు ఉంటాయి. పెద్ద పులి నోరు తెరిచి ఉంటుంది, ఇలా 2 కోరలు అటు ఇటు ఇలా కలిసి ఉంటాయి. కలిసి ఉన్నటువంటి పెద్ద పులి నోట్లో రాతి గుండు ఉంటుంది. ఆ గుండు మనం ఒక పక్క నుంచి వేలు పెట్టి కదిపితే కదులుతుంది, తిరుగుతుంది, కానీ బయటికి మాత్రం రాదు. అసలు అలా లోపలికి తిరిగే గుండుని ఎలా నిర్మాణం చేశారంటే మనం రామప్ప దేవాలయం లాంటి వాటికి వెళితే ఆశ్చర్యపోతాం. అంతటి మహానుభావుడు అంత గొప్ప ఆలయాన్ని మహాస్వామి వారి యొక్క స్మృతి స్వరూపంగా అక్కడ నిర్మాణం చేశారు. అది భారతదేశానికి ఉన్న గొప్పతనం. లేపాక్షి లేదు, ఒక్క స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. ఒక స్తంభం మీద దేవాలయం ఎలా ఆధారపడింది? పైగా దాన్ని వేలాడుతున్న స్తంభము అంటారు. దాని కింద నుంచి కాగితం పెడితే ఇటు నుంచి అటు వస్తుంది. ఇలా ఎలా సాధ్యపడుతుంది అని ఒకప్పుడు విదేశీయులు ఆ స్తంభాన్ని ఒక అంగుళం కలిపారు, దేవాలయం అంతా కదిలిపోయి. గాలిలో వేలాడుతున్న స్తంభం మీద లేపాక్షి దేవాలయాన్నంతటినీ నిర్మాణం చేశారు. ఇవన్నీ అభూత కల్పనలు కావు. భారతీయ శిల్పులు, భారతీయ విజ్ఞానం ఏ రంగంలోనైనా అంత గొప్పది. ఇదే సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి మన దేశ యువత తెలుసుకోవలసినటువంటి విశేషం. అంతటి గొప్ప గొప్ప వారందరూ ఈ దేశం వారే ఇవన్నీ కనిపెట్టిన వారు. ఒకప్పుడు ప్రపంచం కన్నులు తెరవనటువంటి స్థితిలో అంత స్థాయిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు భారతీయ శాస్త్రవేత్తలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.